ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి పట్టు చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఏ విధంగా కట్ చేయాలో, అదేవిధంగా పైటంచుని కట్టు చెంగిని ఎలా కట్ చేయాలో, క్లాత్ ఎంతవరకు తీయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. బిగినర్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి వచ్చేసి డబల్ బార్డర్ వచ్చిందండి. ఈ విధంగా సింగిల్ బార్డరు బ్యాక్ పార్ట్కి నడుము వైపు వచ్చే విధంగా స్టిచ్ చేయమని కస్టమర్ ఇచ్చారండి ఈ బ్లౌజ్ అయితే నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో చూసేద్దామండి. ఈ బ్లౌజ్ పీస్కి వచ్చేసి 1 మీటరు లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ యొక్క శారీని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి. చూసారా ఫ్రెండ్స్, పై వైపున ఇలాగా స్మాల్ బార్డర్ వచ్చిందండి, కింద వైపునేమో ఈ విధంగా డబల్ బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ పీస్కి. అదేవిధంగా పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. శారీ పళ్ళు వచ్చేసి శారీ మొత్తం అయితే ఫ్లవర్ గోల్డ్ ప్రింటెడ్ రన్నింగ్ ఇచ్చాడండి. ఈ విధంగా శారీ లుక్ వైజ్ అయితే సూపర్ ఉందండి. కాంబినేషన్ కానీ బోర్డర్ కానీ చాలా బాగుంది. మీకైతే కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ పీస్ని ఏ విధంగా కట్ చేయాలో ఇక్కడ చూసేద్దామండి. ఈ శారీని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఇక్కడ పట్టు చీరలకి దారాలు ఇస్తాడండి పైటంచుకి. ఆ పైటంచుకి ఇచ్చిన వైపున ఈ విధంగా దారాలను వదిలేసుకుని ఈ విధంగా బ్లౌజ్ పీస్ని ఒకటే స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే కొంతమంది దారాలతోటే కుచ్చు కట్టేసుకుంటారండి పట్టు చీరలకి. ఈ చీరలో వచ్చిన పళ్ళుకి వచ్చిన దారాలతోటే కుచ్చు అనేది కట్టేసుకుంటారండి. ఇష్టం లేని వాళ్ళైతే విడిగా డిజైన్ చేసుకుని డిజైన్ చేయించుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ వచ్చిందండి బ్లౌజ్ పీసు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పళ్ళుకి వచ్చిన దారాలని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి మనము పళ్ళు వచ్చేసి. ఎందుకంటే ఇక్కడ కుచ్చు కట్టుకోవడానికి మనకి బాగుంటుంది. అదేవిధంగా శారీ పళ్ళు వచ్చేసి పీకో చేసుకుంటానికి కూడా ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవడం ద్వారా మనము నీట్గా ఉంటుందండి శారీ పళ్ళు అన్నది ఫినిషింగు. ఇలా సపరేట్గా డిజైన్ చేయించుకుంటే కుచ్చు అన్నది చాలా లుక్ వస్తుందండి శారీకి. ఈ శారీలో వచ్చిన ఈ దారాలని కుచ్చు కట్టకుండా సపరేట్గా డిజైన్ చేయించుకుంటే చాలా లుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ దారాలని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఓకే అండి, శారీని చూసేద్దామా ఫ్రెండ్స్. శారీ మొత్తము ఇలా వచ్చిందండి. మొత్తం రన్నింగ్ ఇచ్చాడండి ఫ్లవర్ డిజైను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కట్టంచు దగ్గర ఈ క్లాత్ ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దామండి. ఈ విధంగా ప్లేస్ చేసుకుని శారీని ఈ కట్టు చెంగు దగ్గర ఇక్కడ స్ట్రైట్ లైన్ వచ్చే విధంగా క్రాస్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. శారీని ఎక్కడ క్రాస్ రాకూడదు అనమాట. మనం కట్ చేసేటప్పుడు శారీ లుక్ అన్నది పోతుందండి, పీకో చేసుకుంటానికి కూడా రాదు మనకు. ఈ విధంగా స్ట్రైట్ పీసు స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ లైనింగ్ని వాటర్లో తడిపేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఎడ్జెస్ అన్నవి ఈ బ్లౌజ్ యొక్క ఎడ్జెస్ అన్నవి మన ఆపోజిట్ వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలి. అదేవిధంగా క్లోజ్ అన్నది మన వైపుకి వచ్చే విధంగా చూసుకోవాలండి. ఈ చివరి వైపున ఈ ఎడ్జెస్ హెచ్చు తగ్గులు రాకుండా స్కేల్ తోటి ఈ విధంగా స్ట్రైట్ లైన్ అన్నది మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవటం ద్వారా మనకు బ్లౌజ్ కటింగ్ అన్నది నీట్గా వచ్చేస్తుందండి, హెచ్చు తగ్గులు రాకుండా బ్యాక్ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ యొక్క లూజ్ చూసేద్దామండి. ఈ బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి 32 ఇంచులు వచ్చిందండి. 32 ఇంచులకి 12 ఇంచులు మనము కలుపుకోవాలండి. 32 + 12 = 44 ఇంచులండి. ఈ 44 ఇంచులని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి. ఈ 44 ఇంచులని ఈ విధంగా 4 భాగాలుగా టేప్ తోటి డివైడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్, ఇలాగా టేప్ తోటి డివైడ్ చేసుకోవాలి. ఈ వచ్చిన ఈ మెజర్మెంట్ని మనము బ్లౌజ్ లూజ్గా మార్క్ చేసుకోవాలండి. ఈ 44 ఇంచులని 4 భాగాలుగా డివైడ్ చేస్తే 11 ఇంచులు వచ్చిందండి. ఈ 11 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నడుము దగ్గర. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ కోసము 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి 13 ఇంచులు ఉందండి. ఇక్కడ 13 ఇంచులకి 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుని ఇక్కడ 14 ఇంచులుగా మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ చివరి వైపును కూడా ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా ఇక్కడ 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి, ఎక్కడ క్రాస్ రాకుండా.
ఇక్కడ నడుము దగ్గర అయితే మనకి 11 ఇంచులు వచ్చింది కదండి, ఆ 11 ఇంచులని ఈ షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మార్క్ చేసిన విధంగా ఈ డాట్ని ఈ విధంగా స్కేల్ తోటి కలుపుకోవాలండి. ఇలా ఒక బాక్స్ షేప్లో అన్నది మనము ఈ విధంగా డ్రా చేసుకోవటం ద్వారా మనకి బ్లౌజ్ కటింగ్ అన్నది నీట్గా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూద్దామండి ఏ విధంగా మార్క్ చేసుకోవాలో. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచులు వచ్చిందండి, కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 5.5 ఇంచులని ఈ విధంగా షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ దగ్గర ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచుల దగ్గర 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి ఇక్కడ. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 5.5 ఇంచుల దగ్గర మనం తీసుకున్నాం కదండి షోల్డర్ విడ్త్ అన్నది, అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ దగ్గర వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. అదే 5.5 ఇంచులని ఇలా మార్క్ చేసుకోవడం ద్వారా మనకి ఆర్మ్ రౌండ్ అన్నది నీట్గా వస్తుందండి. హెచ్చు తగ్గులు రాకుండా మనకి ఆర్మ్ రౌండ్ కటింగ్ అన్నది నీట్గా వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒక చిన్న లైన్ అన్నది ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నా దగ్గర ఒక చిన్న స్కేల్ ఉందండి, ఆ స్కేల్ చూపిస్తాను, కర్వ్ స్కేల్, దాంతో మీరు డ్రా చేసుకోండి. ఇక్కడ అదేవిధంగా 6 ఇంచుల ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదండి, అక్కడ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇది ఒక బండ గుర్తు అనమాట ఇక్కడ ఆర్మ్ రౌండ్ బాగా రావడానికి. అదేవిధంగా ఇక్కడ టర్న్ తిరిగే దగ్గర 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవడం ద్వారా నీట్గా వస్తుందండి ఆర్మ్ షేప్ అన్నది. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ కర్వ్ స్కేల్ అన్నది బిగినర్స్ దగ్గర ఉంటే దీన్ని యూజ్ చేసుకోండి, షేప్ అన్నది నీట్గా వస్తుందండి. ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని మనము డ్రా చేసుకొని కట్ చేసుకోవడం ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి కర్వ్ స్కేల్ని. ఈ విధంగా ఎక్స్ట్రా మార్జిన్ వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు వచ్చిందండి. 2.5 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకొని, అదేవిధంగా నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ 7 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డౌన్ దగ్గర వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవటం ద్వారా మనము రౌండ్ షేప్ మనము కట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ షేప్ అన్నది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఈ విధంగా మనము మార్క్ చేసుకొని డ్రా చేసుకోవటం ద్వారా ఎక్స్ట్రా ఇక్కడ 3 ఇంచుల దగ్గర ఓకే ఫ్రెండ్స్. షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకోవాలండి పై వైపున. ఇక్కడ వచ్చేసి చిన్న మార్క్ అన్నది ఈ విధంగా చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోనే ఈ విధంగా చిన్న లైన్ వేసుకుని ఈ కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనము రౌండ్ షేప్ అన్నది ఈ విధంగా నీట్గా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రౌండ్ షేప్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఈ కర్వ్ స్కేల్ తోటి మనము మార్క్ చేసుకోవాలండి. బిగినర్స్కి అయితే ఈజీగా ఉంటుందండి ఈ స్కేల్ యూజ్ చేయటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రౌండ్ షేప్ అన్నది నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే నెక్ ఇప్పుడే కట్ చేయకండి, స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు చూపించడం కోసం ఈ విధంగా నేను కట్ చేసేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు చూసేటట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అన్నది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా చేయటం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, క్లాత్ని ఎక్కడ కదపకుండా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవాలండి. ఇలా అండి స్లోగా ఎక్స్ట్రా మార్జిన్ వరకు కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బిగినర్స్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అన్నది. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్ అన్నది నీట్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.
బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయటం అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇక్కడ రెండవ వైపున ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. 4 మడతలు వచ్చే విధంగా ఈ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని మనకు క్లాత్ ఎంతైతే కావాలో అంత ఈ విధంగా టేప్ తోటి ఒకసారి చూసుకోవాలండి. ఇక్కడైతే నాకు చిన్న జాయింట్ పడుతుందండి ఇక్కడ హ్యాండ్కి. అది ఈ విధంగా మీకు బిగినర్స్కి అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ విధంగా హ్యాండ్స్ అన్నవి ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచులు వచ్చిందండి. ఈ హ్యాండ్ పొడుగుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 10 ఇంచులుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర 5 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని ఇదే మార్కింగ్ని స్టార్టింగ్ వైపును కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డ్రా చేసుకోవటం ద్వారా మనకి హ్యాండ్ కటింగ్ అన్నది నీట్గా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ లూజు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచులు వచ్చిందండి. 6 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా మార్జిన్ కోసము 2 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ పై వైపుకి వచ్చేసి 6 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. 7 ఇంచుల దగ్గర ఇక్కడ మార్క్ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇక్కడ 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. అంటే పై వైపుకి వచ్చేటప్పటికి 1 ఇంచు మనం యాడ్ చేసుకుంటూ ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవడం ద్వారా మనకి హ్యాండ్ కటింగ్ అన్నది నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్బో స్లీవ్స్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ మార్క్ చేసిన విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం పై వైపుకి వచ్చేటప్పటికి 1 ఇంచు యాడ్ చేసుకుంటూ రావాలండి. అంతేనండి, పెద్ద కష్టమేం కాదు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి బిగినర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్ పొడుగు దగ్గర 1.5 ఇంచు దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఈ విధంగా కలుపుకుని డ్రా చేసుకోవాలండి. ఇలాగన్నమాట. ఓకే ఫ్రెండ్స్, డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మనం మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చండి. ఇలాగ ఫ్రెండ్స్, క్లాత్ కదలకుండా ఈ విధంగా క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడుగు దగ్గర ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర కూడా చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. ఇలా ఇచ్చుకోవడం ద్వారా మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలాగ కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న జాయింట్ పడుతుందండి. అదేవిధంగా కట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ లోత్ అన్నది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ ఉండదు బిగినర్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండవ చివరన మనము ఫ్రంట్ పార్ట్ అన్నది చూడాలండి ఏ విధంగా కట్ చేయాలో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ ఎడ్జెస్ అన్నవి మన వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీసుకుని ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ 2 ఇంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. లోపలికి మనము ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. మనము ఈ ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లోన ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ క్రాస్ కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ ప్లేస్ చేసుకుని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలండి. ఈ నెక్ వైపును కూడా ఈ విధంగా పై వైపు వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్ తోటి ఈ చివరి వైపును కూడా ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా డ్రా చేస్తున్నానో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టూ బ్యాక్ పార్ట్ చుట్టూ ఈ విధంగా స్కేల్ తోటి నీట్గా డ్రా చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసము. ఇలా ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి.
ఓకే అండి. ఇక్కడ ఈ రోలర్ తోటి చిన్నగా రఫ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ విధంగా ఈ బాక్స్ పైన ఈ విధంగా రోల్ చేసుకోవటం ద్వారా మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర మనకి మార్కింగ్ అన్నది వచ్చేస్తుందండి. ఆ మార్కింగ్ని మనము స్కేల్ తోటి డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ తీయడానికి లోతు అన్నది ఈజీగా ఉంటుందండి. ఈ రోలర్ తోటి ఈ విధంగా మార్క్ చేసుకోవటం ద్వారా చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి మార్కింగ్స్ అన్నవి. ఆ మార్కింగ్స్ పైన ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేసుకుని మనము ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇలా చేసుకోవటం ద్వారా మనకి ఆమ్ రౌండ్ అన్నది బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కట్ చేసుకోవటానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇలాగండి. అదేవిధంగా ఇక్కడ ఈ స్టార్టింగ్ వైపు నుంచి 3 ఇంచులు ఉన్నది లేనిది ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా టేప్ తోటి మనము మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ పెట్టేసుకుంటున్నానండి. ఇలాగా ఇదే కర్వ్ స్కేల్ తీసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలండి. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇలాగా జస్ట్ ఇలాగా చిన్న కర్వ్ అన్నది ఇలాగ తిప్పేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు చూసేద్దామండి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు వచ్చేసి 13 ఇంచులు వచ్చిందండి. 13 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుని మనము 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి దగ్గర 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ డాట్స్ కోసము స్టార్టింగ్ వైపు నుంచి 2.5 ఇంచుల దగ్గర ఇక్కడ 2.35 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలండి. ఇలాగా ఈ చివరి వైపుకి వచ్చేటప్పటికి 1/2 ఇంచు ఈ విధంగా పై వైపుకి మార్క్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ డౌన్లోన మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ డౌన్లోన మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ కర్వ్ స్కేల్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఈ కర్వ్ స్కేల్ని ఈ విధంగా యూజ్ చేస్తూ మనము డ్రా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. కర్వ్ స్కేల్ అన్నది ఉంటే బిగినర్స్కి ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ డాట్ని ఇక్కడ ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ ఈ విధంగా వచ్చేస్తుందండి ఈ మార్కింగ్స్ని కలుపుకోవటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలా ఫ్రెండ్స్, క్లాత్ని ఎక్కడ లాగకండి ఫ్రెండ్స్. మీరు కట్ చేసేటప్పుడు లాగారంటే కనుక ఇక్కడ మనం క్రాస్ కట్ చేస్తున్నాం కదండి, క్లాత్ అన్నది సాగిపోద్ది అనమాట లాగినట్లయితే అండి. ఈ విధంగా క్లాత్ని పట్టుకుని అక్కడికక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్లాత్ పెన్ పెట్టుకున్నాను కదండి, ఈ విధంగా టర్న్ చేసుకుని ఇక్కడ కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కట్ చేయటం అయితే అయిపోయిందండి. ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర మనము ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఈ డాట్స్ దగ్గర మనము చిన్న చిన్న టక్స్ అన్నది ఇచ్చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఈ విధంగా చిన్న టక్స్ ఇచ్చుకుని ఈ రౌండ్ తిరిగే చోట కూడా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఉక్సులు పట్టి ఇక్కడ తాళ్ళు పట్టి ఇక్కడ స్టిచ్ చేసుకుంటాం కదా, ఇక్కడ సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలాగా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని మార్క్ చేసిన మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ డౌన్లోన మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్లోన మార్క్ చేసుకుంటే మనకు డాట్స్ అన్నవి నీట్గా వచ్చేస్తాయండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అన్నది ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లోన మనము ఈ నెక్ పట్టి ఉంది కదండి, ఈ నెక్ పట్టి దగ్గర ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలండి. 2.5 ఇంచులు లెంత్లో మనము కట్ చేసుకోవాలన్నమాట ఈ డబల్ ఫోల్డింగ్ మీద.
ఇక్కడ కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచులు, ఉక్సులు పట్టీకి వచ్చేసి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బండ గుర్తు కోసం ఇక్కడ మీరు ఉక్సు పట్టి కాజా పట్టి అని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ అప్పుడు బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకోవటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము క్రాస్ బెల్ట్లు ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి నడుం బెల్ట్ కూడా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నానండి. 1.5 ఇంచ్ వచ్చే విధంగా నడుం బెల్ట్ని ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 11 ఇంచులు వచ్చింది కదండి మనకి నడుం లూజు. ఆ నడుం లూజు యొక్క మార్కింగ్ అన్నది ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ బ్యాక్ బెల్ట్కి ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్ తోటి 1.5 ఇంచ్ లెంత్లోన డ్రా చేసుకోవాలండి ఈ స్కేల్ తోటి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ బెల్ట్ వచ్చేసిందండి మనకు. ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో మనము షేప్ బెల్ట్స్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకు 11 ఇంచులు వచ్చింది కదండి. ఆ 11 ఇంచుల్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసిన విధంగా స్కేల్ తీసుకుని డ్రా చేసుకోవాలండి. స్టార్టింగ్ వైపున వచ్చేసి 3.5 ఇంచులు, ఈ చివరి వైపుకి వచ్చేసేటప్పటికి 3 ఇంచులు పెట్టుకోవాలండి. సారీ అండి, స్టార్టింగ్ వైపున 3.5 ఇంచులు, ఈ చివరి వైపుకి వచ్చేటప్పటికి 3 ఇంచులు పెట్టుకుని ఈ విధంగా స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్కి ఈ డాట్ని మనము ఈ విధంగా కలిపేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, స్టార్టింగ్ వైపున 3.5 ఇంచులు, చివరి వైపుకి వచ్చేటప్పటికి 3 ఇంచులు పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని షేప్ బెల్ట్కి కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టార్టింగ్ వైపున చిన్న కట్ అన్నది ఇచ్చుకుంటే మనకు స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే హ్యాండ్స్కి మనకు జాయింట్ పడుతుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ జాయింట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దామండి. ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని హ్యాండ్స్ అన్నవి ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగండి ఇలా ప్లేస్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలండి హ్యాండ్ జాయింట్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ జాయింట్ వచ్చేసిందండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోన మనము క్లాత్ మిగిలింది లేనిది చూసుకుని మనము ఇక్కడ ఇంకొక 2 ఎక్స్ట్రా ఇక్కడ షేప్ బెల్ట్స్ అన్నది కట్ చేసుకోవాలండి. ఈ మిగిలిన క్లాత్లోని ఇక్కడ చూసుకుని నేను మళ్ళీ షేప్ బెల్ట్స్ అన్నది కట్ చేస్తున్నానండి. 4 షేప్ బెల్ట్స్ వచ్చే విధంగా అన్నమాట. క్లాత్ చూసుకుని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలి. ఇదిగోండి 4 షేప్ బెల్ట్స్ అన్నవి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ అన్నది మన వైపుకి వచ్చే విధంగా ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని మనము కట్ చేసిన ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. హ్యాండ్ వైపున పెద్ద బోర్డర్ దగ్గర వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ చివరి వైపున వచ్చేసి చిన్న బోర్డర్ పెట్టమన్నారండి కస్టమర్ నాకు. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ని అదేవిధంగా మనం క్రాస్ కట్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలండి. ఇక్కడ షేప్ బెల్ట్స్ ఇవన్నీ పెట్టుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు చూసేటట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా ఈజీ మెథడ్లోన కట్ చేసేసుకోవచ్చండి. నేను వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చూపించానండి. బిగినర్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్స్, హుక్ బెల్ట్, కాజా బెల్ట్, నడుం బెల్ట్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.